హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. దీపం మెడకు గాయం చూసి శౌర్య చాలా బాధపడుతుంది. చదువు మానేసి నీకు సాయంగా ఉంటానని, దెబ్బలు తగలకుండా చూసుకుంటానని చెప్తుంది. దీంతో దీప ఎమోషనల్ అవుతుంది. బాగా చదువుకొని కలెక్టర్ అవుతానని అమ్మకి మాట ఇచ్చాను, మాట తప్పుతావా అంటుంది. లేదని శౌర్య అంటే తనని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. కార్తీక్ని తిట్టుకుంటుంది. సంతకం ఎందుకు పెట్టాడో అడగాలని అనుకుంటుంది. దీప ఇంటి బయట పని చేసుకుంటూ ఉంటే కార్తీక్ వస్తాడు. మెడ మీద గాయం ఎలా ఉంది అని అడుగుతాడు. టిఫిన్ సెంటర్లో ఏం జరిగిందో నాకు తెలుసు, నేను అంతా చూశాను. వద్దనుకున్న మనిషి వెంట పడుతుంటే ఎలా భరించాలని అంటాడు. మీ వల్ల గొడవ జరిగిందని దీప అంటుంది. నా కూతురుని స్కూల్లో చేర్పించారు కదా, సంతకం ఎక్కడ పెట్టారని అడుగుతుంది. కార్తీక్ అయోమయంగా చూస్తాడు. పాప తండ్రి సంతకం పెట్టాల్సిన దగ్గర మీరు పెట్టారని చెప్తుంది. పాపని స్కూల్లో చేర్పించొద్దు అంటే వద్దన్న కారణాలు చెప్పారు. మీరు చేసిన మంచి పని గురించి చెప్పలేరు. మీరు చేయాల్సింది మీరు చేశారు, వాడు చేయాల్సింది వాడు చేశాడు. మాటలు పడేది గాయాలు అయ్యేది ఏ సంబంధం లేని నాకేనని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తాళి నా ఒంటిని గాయపరిచింది, కానీ మీరు కంటికి కనిపించని గాయం చేశారు. ఏ అధికారంతో నా కూతురికి తండ్రి స్థానంలో సంతకం చేశారని నిలదీస్తుంది. సంతకం కావాల్సి వస్తే తల్లిగా నేను ఉన్నాను కదా, నన్ను అవమానించడానికి కాకపోతే తండ్రిగా ఎందుకు సంతకం పెట్టారని అడుగుతుంది. పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు వాళ్ళకి ఏమవుతారో అప్లికేషన్లో రాయాలి. తల్లా తండ్రి గార్డియన్ అని ఉంటుంది. పాపకి గార్డియన్గా సంతకం పెట్టాను. ఏదో ఆలోచనతో తండ్రి పేరు కొట్టేయలేదని సంజాయిషి ఇస్తాడు. నా ప్లేస్లో మామయ్య వెళ్ళి స్కూల్లో చేర్పిస్తే అక్కడే సంతకం పెడతాడు. కూతురు భవిష్యత్తు గురించి బాధ్యత లేదు, కానీ అప్లికేషన్ మీద సంతకం కావాల్సి వచ్చిందా? వాడి తోయడం కాదు ఇంట్లో. ఇలాంటి మాటలు అన్నందుకు వాతలు పెట్టాల్సింది. నేనే వచ్చి 4 తగిలిద్దామని అనుకున్నాను, కానీ నా కారణంగా మళ్ళీ సమస్యలు రాకూడదని ఆగిపోయినట్టు చెప్తాడు. మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఆగి ఆలోచించే వ్యక్తి కాదు అతను. నా కూతురు నా విషయంలో మీరు కల్పించుకోవద్దు. అందరూ దూరం అయిపోయిన కూతురు కోసం బ్రతుకున్నానని అంటుంది. ఈ సమస్యలకు కారణం నీ భర్త. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదని అంటాడు. చాలు, ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులు పరిస్థితులు సరిగ్గా లేక ఇక్కడ ఉండాల్సి వస్తుందని అంటుంది. నీ సమస్యలకు కారణం నీ భర్త. వాడిని నువ్వు క్షమించినా నేను క్షమించను. వాడు నీ జోలికి రాకుండా ఏం చేయాలో అది చేస్తానని కార్తీక్ అనుకుంటాడు. దీప దగ్గర చేసిన గొడవ గురించి నరసింహ శోభాని చెప్తాడు. మంచి పని చేశావని అనసూయ తెగ మెచ్చుకుంటుంది. అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. కట్టుకున్న భార్యని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నందుకు, మొదటి భార్యని నడి రోడ్డు మీద కొట్టి చంపుతావని బెదిరించినందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. దీప నా మీద కేసు పెట్టిందా అంటాడు. దానికి నాకు ఏ సంబంధం లేదని పొగరుగా మాట్లాడతాడు. కానిస్టేబుల్స్ పట్టుకోబోతుంటే వాళ్ళని తోసేస్తాడు. దీంతో ఎస్ఐ కోపంగా నరసింహాన్ని లాక్కొని వెళ్తాడు. కేసు పెట్టిన ఆమెకి ఏ సంబంధం లేదు, ఈ అమ్మాయే నా కోడలు అని అనసూయ శోభాను చూపిస్తుంది. పెద్దావిడ దీపతో కేసు పెట్టించి ఉంటుంది. అనసూయ అంటుంది. బంటు పారిజాతం దగ్గరకు వస్తాడు. ఊర్లో దీపకు మంచి పేరు లేదు. దీపం మగుడు ఊర్లో మల్లేష్ దగ్గర చాలా అప్పు చేశాడు. ఊరంతా అప్పు చేసి 6 ఏళ్ల క్రితమే పారిపోయాడు. అప్పుల వాళ్ళు ఇల్లు జప్తు చేసుకొని అమ్ముతామని అన్నారు. ఆ బాకీ తీర్చడం కోసమే అత్త కోడళ్ళు హైదరాబాద్ వచ్చారని బంటు చెప్తాడు. కార్తీక్ గురించి తెలిసిందా అంటాడు. జాతరకు బాబుగారి గెస్ట్గా పిలిచారని చెప్తాడు. అంటే వీళ్ళిద్దరి గురించి ఊర్లో కూడా తెలియదా? దీప కార్తీక్కి మధ్య పైకి కనిపించని ఏదో సంబంధం ఉందని, అది నువ్వే కనిపెట్టాలని బంటుకి చెప్తుంది. అది కనిపెట్టాలంటే బంటు ఇంట్లో ఉండాలని అంటాడు. వెంటనే పారిజాతం కర్ర తీసుకొని బంటు తల మీద బాదుతుంది. రెస్టారెంట్ పనులు చూసుకోమని శివనారాయణ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. పారిజాతం యాక్సిడెంట్ చేస్తూ బంటుని ఇంట్లోకి తీసుకొచ్చి డ్రామా వేస్తుంది. ఇంటి బయట ఫోన్ మాట్లాడుతూ తిరుగుతుంటే దొంగ వెధవ నగలు ఇవ్వమని అన్నాడు. ఇవ్వకపోతే నా తల పగలగొడతాను అన్నాడు. నిజంగానే ఆ పని చేసుకుంటే బంటు వచ్చి కాపాడాడని స్టోరీ చెప్తుంది. సుమిత్రాన్ని దీప కాపాడినట్టు బంటు నన్ను కాపాడాడు అంటుంది. నా ప్రాణాలు కాపాడిన నువ్వు ఇంట్లోనే ఉండాలి.
ఇంతటితో కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.